ట్యాంకర్ దోల ప్రాంక్ అసలు ఆగట్లేదు. ఒక ఫోన్ దోలపూర దూరిందని చెప్పి దోల ప్రాంక్ చేస్తున్నాం. వాడు ఫోన్ తీసుకొని వచ్చేసి మొత్తం పాటల కింద ఊడబీకేసి అన్ని పీకి పక్కన పెట్టాం. దోలపూర దూరిందే నీకు తెలుసు చెప్పడం. దోల ఉండదు అంతా తెలియదు కదా ఆడికి. వచ్చేది నా అప్పులో పోతుంది అయితే నా ఫోన్ ఇదేనా ఏం మాట్లాడుతున్నావురా? సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రాంక్ దోల ప్రాంక్ చేస్తున్నాం. ప్రాంక్ దోల ప్రాంక్ అసలు ఆగట్లేదు. ఒక నిమిషం ఆగండి. ఏంటి బ్రో అంత మాట యాక్చువల్ గా అయితే డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే అవ్వట్లేదు, బిజీగా ఉండిపోతున్నాం. సో దాని వల్ల పెట్టడం కావట్లేదు. కాకపోతే ఈ రోజు మంచి కంటెంట్ తోనే మంచి వీడియో పెట్టాలనేసి ఒక మీద ప్రాంక్ చేయబోతున్నాం. ఎవరి మీద కావాలి కదా మన తేజు దోల ప్రాంక్ అమ్మాయిలతో ఫోన్ లో దోల చేస్తాడు. అమ్మాయిలతో చాటింగ్, అమ్మాయిలతో ఫోన్ చెప్పిన పని చేయట్లేదు. అందులో మనం ఏం చేస్తామంటే ఫోన్ లో దోలపూర దూరిందని చెప్పి దోల ప్రాంక్ చేస్తున్నాం. పెద్ద ప్లానింగ్ అది ఆడికి తెలియదు. ఆడు వచ్చాక ఏమవుతా అన్ని మనం చూద్దాం. ఇది మాత్రం ఈ వీడియో అయితే ఎక్సలెంట్ కాదు. దోల మాత్రం అంతే దోలపూర్ ఎక్సలెంట్ గా రావాలని మేము కూడా అనుకుంటున్నాం. మీరు కూడా చూడండి ఎలాగో చెప్పండి. ఓకే గైస్. సో నెక్స్ట్ నుంచి ఏంటంటే ఈ రోజు నుంచి వీడియోస్ అయితే పక్కాగా వస్తాయి. డే బై డే డైలీ ఒక్కొక్క వీడియో వస్తుంది. డైలీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాం. డే బై డే అయితే పక్కా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు వాడు ఫోన్ తీసుకొని వచ్చేసి మొత్తం పాటల కింద ఊడబీకేసి అన్ని పీకి పక్కన పెట్టాం. చూద్దాం ఆ రియాక్షన్ ఏంటనే చూద్దాం. ఎందుకు ఇప్పేసి అడిగితే దోలపూర దూరిదే నీకు తెలుసు అని చెప్పడం. దోల ఉండదు అంతా తెలియదు కదా ఆడికి. అంటే వీడి పేరు నాకు కూడా తెలియదు అనుకుంటా. సోమలంగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వీడి పేరు అప్పల నరసయ్య మూలం ఉండదు. దోలపూరికి అప్పల నరసయ్య. సో అయితే తేజగడ మీద ప్రాంక్ అయితే ట్రై చేసేద్దాం. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని తర్వాత లాస్ట్ లో చూసుకుందాం. సో మొత్తానికి అయితే తేజగడ ఫోన్ మొత్తానికి ఇలా పాటలు చేసి పడిస్తాం. ఇప్పుడు ఆడు వచ్చాక రియాక్షన్ ఏంటన్నా మనం క్యాప్చర్ చేద్దాం. వాడు ఎలా ఫీల్ అవుతారు మనం చూద్దాం. ఇప్పుడు గైస్ ఆడ వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం అంతా ఎలా ఉండాలి, ఫుల్ కామెడీ ఫుల్ కామెడీ కావాలి. వీడియో అయితే ఎక్సలెంట్ అవుతుంది. మీరు చూడండి, బుర్ర బాడీ అయిపోతుంది. మీకు అయితే చెప్తాను. నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేసి మాకు అన్సబ్స్క్రైబ్ కూడా చేసిన చూడండి. పార్ట్స్ కూడా ఎలా చేసి పెట్టాం, ఒకటా రెండా మొత్తం ఫోన్ మొత్తం ఏది పార్ట్ కా పార్ట్ ఇప్పేసాము. ఇప్పుడు ఆడు వచ్చాక రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఆడు వచ్చిన తర్వాత రియాక్షన్ అయితే చూద్దాం. ఏడైతే ఇప్పుడు వచ్చాడు ఫోన్ అయితే మన దగ్గర ఎలా ఇప్పేసాం. మనం పార్ట్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఆ రియాక్షన్ ఏంటనేది. ఆ రాజా నేను ఫోన్ అయితే ఒక 2-5 minutes తర్వాత నేను వస్తాను ఫోన్. ఆ రియాక్షన్ మీరు చూద్దాం గైస్. అది తెలియదు కూడా మన కెమెరా ఎత్తినట్టు కూడా. జాగ్రత్త వచ్చినప్పుడు మాత్రం ఏ పిచ్చి మాట్లాడతాడు, అయినా సరే పట్టించుకోకుండా. నీకు చెప్పిన వీడియో బొర్రపాటు వచ్చింది. నాకైతే ఇప్పుడే ఫుల్ నవ్వు వచ్చేది. నా అప్పులో పోతుంది అయితే. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. మాకు కూడా ఎలాగైతే సరే ఈ వీడియో గట్టిగా చేయాలి. మామూలుగా బొర్రపాటు అయిపోద్ది ఈ వీడియో. అని ఫోన్ ఇచ్చాడు కదా నాకు ఇచ్చాడు కదా దాంట్లో ఫోన్ రియల్మీ ఇచ్చినా అవునదా మార్నింగ్ ఇచ్చాడు కదా నా ఫోన్ తీసుకున్నాడు. నా నుంచి లాగేసుకున్నాడు. అయితే ఉన్నది వాడు ఏదో ఫోన్ తెచ్చాడు. డోర్ గట్ట అన్ని పీకేమన్నాడు. ఏ ఫోన్ అది? ఏ ఫోన్ ఉన్నది? అది నా ఫోన్ అయ్యి ఉంటుంది. వాడు ఇచ్చాడు. ఆడైతే నాకు ఫోన్ ఇచ్చాడు. అది మార్నింగ్ పడుకుంటా లాగేసుకున్నాడు ఫోన్. ఏం చెప్పలేదు. అది నా ఫోన్. ఫోన్ చూపిస్తే చూస్తాను. నాదో కాదు ఇల్లు చూపించాను నేను. ఆడొచ్చాడు నేను చూపించాను. ఎవడు వచ్చాడు నేనేం చూపించాను. నా ఫోన్ అనుకున్నాడు కదా ఒకసారి. చూసి చెప్తాను. పోలే ఎందుకని ఫోన్ ఇచ్చి ఆడు ఫోన్ ఆడు తీసుకొని పోండి. మనకి ఎందుకు, మనకి ఏం ఆడుకోవచ్చు నీట్ గా తీసుకోండి. గైస్ అడిగి అయిపోయినట్టుంది. నాది కాదని నా ఫోన్ ఇదేనా? నేను ఇదే ఫోన్ ఇచ్చాను. ఉదయం ఈ ఫోన్ ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరే ఎలా చేస్తావు? ఏది అలా చేయమన్నాడు. అంటే ఆ ఫోన్ లోని ఏదో వైరస్ దూరిపోయింది అక్కడ. పురుగు, ఎంత పురుగు. ఆ పురుగు తీయమని ఇచ్చాను ఆడికి. పురుగు దూరపడమేటే ఏమో దూరిపోయింది అలాగా. బయటకి వెళ్ళాలి. ఇప్పుడు ఫోన్ పట్టుకోండి. మీరు ఎలా చేస్తారేంటి? పురుగు వెళ్ళిపోయింది తీసాను. తప్పేట్రా? పురుగు తీసారంట. పురుగు పురుగు తీసిండే. ఎక్కడ ఉంది పురుగు? ఇందులో ఉంది. అందులో ఉంది పురుగు. నా పని ఉందంటే మీరు ఎలా తీసేస్తారు? మాకేం తెలుసు.
ఎక్కడే కూర్చుంటావు నా ఫోన్ ఎందుకు పీకొచ్చావు నేనెందుకు ఇవ్వాలి ఆడి పీకమన్నాడు ఆడి ఇచ్చుకుంటాడు నా ఫోన్ చెప్తాను కదా నా ఫోన్ కదా ఇది నేను చెప్తాను అందుకే ఆడొచ్చి ఇప్పుడు ఇప్పమని ఆడ ఇప్పేసాను నువ్వు వచ్చి నువ్వు డబ్బులు ఏం బిగించిన నేనెందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఆడి పీకమన్నాడు ఆడికి వచ్చి అడుక్కో నా ఫోన్ నాకు ఇచ్చే ఆడొచ్చి బిగింత నువ్వు వచ్చి అడిగితే నేను ఇప్పుడు ఈ ఫోన్ కేటైంది దోమపూరు దూరింది దోమపూరు దూరింది ఎందుకు దూరింది అమ్మాయితో తిరుగుతున్నా కదా దోమపూరు అమ్మాయితో తిరిగితే పురుగు దూరిపోద్దా మా దోమపూరు దూరింది రా తీయడానికి పురుగేమి తీసాను రా పై పాడి కాళ్ళు ఉంటుందిరా సో చూపించరా దోమపూరు ఎక్కడ ఉంటది నువ్వు వచ్చేదాకా బతుకుంటది పురుగు నువ్వు వచ్చేదాకా బతుకుంటది పురుగు ఉన్నారు కదా నాకు తెలియకుండా తీసినప్పుడు నాకు తెలియకుండా తీస్తారు నేను వచ్చేవరకైనా పురుగు ఉంచాలా చెప్పాలి దానికి ఉండమని చెప్పాలి దానికి ఉండమని నువ్వు చెప్పాలి కదా పీకేసి జల్లేసినాడు చెప్పాలి కదరా బాబు నువ్వు నన్నంటే ఎందుకే సీరియస్ అవుతావు నేను అడిగింది ఏంటి ఆ ఫోన్ ఎందుకు ఇలా చేసావు దోలెక్కి దోలెక్కి ఎందుకు దోలెక్కి నా పురుగు తెలియదా అందరూ దోలపూరుగు ఉంది కాబట్టి ఎందుకు దోలెక్కింది అందరూ దోలపూరుగు ఉందా దోలపురుగు ఉంటే ఎందుకు పీకేసావే దోలపురుగు పర్లేదు నేనే పెంచుతున్నాను అది దోలపురుగు పర్లేదు నేనే పెంచుతున్నాను అది ఎందుకు పెంచుతున్నావు అది దోల ఎక్కువ కదా దోల పెంచుతుందని దోల ఎక్కువ కదా దోల పెంచుతుందని సరిపోయింది బాగా చేసాయి ఇది మన